ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 13 నుంచి 19 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచివి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ జ్యోతిషం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. బా, సింహరాశి వాళ్ళకి ఈసారి రాధాకృష్ణ. సింహరాశి వాళ్ళు ఎవరైతే ఈసారి కళ్యాణం జరుగుతుందో వాళ్ళకి సాక్షాత్తంగా కృష్ణ పరమాత్మ లాంటి వారు భర్త దొరుకుతాడు. కృష్ణ పరమాత్మ లాంటి భర్త దొరుకుతాడు. ఈయన గుడుక రాధమ్మ లాంటి చాలా మంచి భార్య దొరుకుతుంది. పర్వాలేదు. ఎట్లా ఉంటారంటే మీ జోడి చాలా మంచిగా ప్రేమతోన, ఒకరి ప్రేమ ఒకరి మీద ఎట్లా ఉంటుందంటే చాలా ప్రేమ ఉంటుంది. మీరు లేకపోతే అమ్మాయి ఉండదు, అమ్మాయి లేకపోతే మీరు ఉండరు. చాలా ప్రేమతో నడుస్తారు. కానీ ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం పెద్దలకి గౌరవించి నడవడం. ఇంట్లో ఉన్న అవతాతలైనా కానీ, అవతాతల కన్నా ఇంకా పెద్దవాళ్ళైనా కానీ, తల్లిదండ్రులైనా కానీ, వాళ్ళు ఏదో ఒక మూలకు కూర్చుంటే వాళ్ళకి మంచిగా స్నానం చేపించి, వాళ్ళకి కడుపు నిండా తినిపించి, మంచిగా వాళ్ళకి యథార్థంతో మాట్లాడి, వాళ్ళకి నగు మురుసుకుంటూ మాట్లాడితే వాళ్ళ మనసులో ఉన్న అంత బాధ అంతా ఎక్కడో వెళ్ళిపోతుంది. చూశారా, మా మనవరాలు ఎంత మంచిగా మాట్లాడిందో, నా మనవడు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడమని. మీకు వాళ్ళకి ప్రేమగా చూసుకుంటే పెద్దలకి, పెద్దలు మీకు చాలా ప్రేమగా చూసుకుంటారు. అన్నిటికన్నా మంచిగా ఆశీర్వాదం ఇస్తారు. చూశారా, మీకు పెద్దల ఆశీర్వాదం దొరికిందంటే ఒక పెద్ద ధనము మూట దొరికినట్టే. ఎంత ప్రేమగంటే అంత ప్రేమతో నా పెద్దలు చూస్తే చాలా మంచిది. పెద్దలకు చూసుకోవాలండి, సామాన్య మాట కాదు. వాళ్ళు పోయిన తర్వాత ఇంకా వాళ్ళ జ్ఞాపకాలే తప్ప మళ్ళీ ఇంకేముండదు. వాళ్ళకి ఉన్న రోజులు చాలా ప్రేమతో చూసుకోవాలి. అక్కనే బాత్రూమ్ కూర్చుంటారు, అక్కనే అది ఇది అది అని చీచానవద్దు అంటే అయిపోయిగా. ఎన్ని రోజుల నుంచి చేసిన సేవ ఒక్క మాట లోపలన అంతా తెగిపోతుంది. చూశారా, మీకు పెద్దలు ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఇంతవరకు వచ్చిండ్రు. వాళ్ళకు ఒక మూలకు కూలపడ్డ తర్వాత వాళ్ళకి చేసినంత సేవ చేసి చివరికి చాచి మాత్రం అనవద్దు. అంటే వ్యర్థం, వేస్ట్, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళకి చే అంటే కొన్ని రోజుల తర్వాత మీరు ముసలు అవుతారు. మీకు మీ మనవరాలు వాళ్ళు చే అంటారు. మాట తిరుగుతుంది, తప్పదు. అలా చేయకండి. ఈ సింహరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా బాగుంది. ఏదైనా మాట మాట్లాడితే నీట్గా మాట్లాడతారు, కానీ కొంచెం కోపం ఎక్కువ వస్తే తడ మాట్లాడతారు. అటన్న కానీ ఇటన్న కానీ రాయి పలిగినట్టే, కుండ పలిగినట్టే, కట్టె ఎరిగినట్టే మాట్లాడతారు. భయపడరు ఎవరికి. మీరు భయంతో నడవరు, తెలివితో నడుస్తారు. కానీ ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజుల నుంచి దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. సింహరాశికి ఇంటి మీద దరిద్రం సతాయించడం, ఇంటి మీద దృష్టి గుడిక చాలా చెడ్డగా ఉండడం, మీ ఇంటి లోపల బరకత ఉండగా అరకత ఉండకపోవడం, మనసు శాంతం ఉండకపోవడం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగున్నారు, మాకేం రోగం వచ్చింది, మాకేం ఎందుకు ఎట్లయితుంది, చేసిన కష్టం అంతా వ్యర్థమైపోతుంది, ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది, ఏదో చేస్తుంటే ఏదో ఎందు గురించి అవుతుంది అని ఒకసారి మీకు చాలా బాధ అనిపిస్తుంది. మేము పైకొస్తామా రామా, అవుతుందా కాదా, ఇల్లన్న కట్టాలి, కట్టిందన్న కొనాలి, ప్లాట్ అన్న కొనాలి, జాగన్న కొనాలి, భూమి అన్న కొనాలి. అందరు వ్యవసాయం లోపల చాలా పైకి వస్తున్నారు. మాకేమైంది, ఎంత కష్టపడుతున్నాం, పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా మస్తు కష్టపడుతున్నాం. ఏ పొలంలో ఏది కూడా సరిగా పండడం లేదు, వచ్చింది కూడా మాకు చేతికి అందడం లేదు, ఏమాయమని ఇలాంటి బాధ ఉన్న వాళ్ళకి ఒక్కసారి శ్రీశైలం పోయిరండి. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి. మీకు చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని మొత్తం కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. రాజా బతుకు బతికేది ఉంది, తల వంచేది లేదు, చేయి జాపేది లేదు. రాజా బతుకు బతికే టైం దగ్గరకు వచ్చింది. సుఖంగా సంతోషంగా ఉంటారు. కానీ శ్రీశైలం పోయిరండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమః శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. మీకు దరిద్రం చాలా మంచి స్థానంలో వచ్చి కూర్చున్నది. మంచి
మంచి స్థానంలో ఉన్నాడు, కానీ శనికి మాత్రం చాలా మంచి స్థానం దొరికింది. ఈ సంవత్సరమంతా మీరు ఎక్కడపై నిదానంగా ఉండండి. ఈ వారం రోజులైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం రోజులైతే ఏదైతే పని మీరు అనుకుని కూర్చున్నారో అది పక్క జరుగుతుంది. తొందరపడకని నిదానం చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.